దశాబ్ద కాలంగా ఆషాఢ మాసంలో కొనసాగుతున్న ఓర పండుగ నిజామాబాద్ జిల్లాలో ఘనంగా జరిగింది. డప్పు వాయిద్యాలు, పోతురాజుల విన్యాసాల మధ్య తమ పిల్లలను చల్లంగా చూడాలంటూ గ్రామ దేవతలను ఘనంగా ఊరేగించారు. ముఖ్యంగా సర్వ సమాజ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ఓర పండుగలో 58 కులాల పెద్దలు పాల్గొంటారు. 100 ఏళ్ల క్రితం సిర్నాపల్లి సంస్థానాధీశులు చీలం జానకీబాయి నేతృత్వంలో ఓర పండుగకు శ్రీకారం చుట్టినట్లుగా చరిత్ర చెబుతుంది. నాటి నుంచి ఈ ఓర పండుగ సంప్రదాయం కొనసాగుతూ వస్తుంది. ఊరేగించిన గ్రామ దేవతను నగరంలోని 4 దిక్కుల్లో ప్రతిష్ఠించడంతో ఓర పండుగ ఊరేగింపు ముగుస్తుంది. సికింద్రాబాద్లో బోనాల పండుగ తర్వాత అంతటి ప్రత్యేకత ఉన్న నిజామాబాద్ జిల్లాలో జరిగే ఓర పండుగపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో ఊర పండుగ ఘనంగా కొనసాగుతుంది. ముఖ్యంగా గత 76 సంవత్సరాల నుంచి కూడా ఈ ఆనవాతి కొనసాగుతుంది. ముఖ్యంగా గత 8 సంవత్సరాల క్రితం నిజామాబాద్ జిల్లాకు పెద్ద పేగు వ్యాధి సంబంధించి అనేక మంది కూడా చనిపోతున్న పరిస్థితి. దీంతో అటు అమ్మవారిని కూడా ఈ పేగు ఏదైతే ఇది ఉన్నదో తొలిపోవాలని చెప్పి కూడా అందరు చల్లగా ఉండాలని చెప్పి గత కొన్ని సంవత్సరాలు 76 సంవత్సరాల నుంచి కూడా ఈ ఆనవాయితీ కొనసాగుతూ వస్తుంది. అయితే ఈరోజు కూడా నిజామాబాద్ జిల్లాలో ఊర పండుగ ప్రధానంగా ఇటు ప్రారంభమైన పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు కిల్లా శారదాంబ ఆలయం నుండి కూడా మొత్తం 14 గ్రామ దేవతలను కూడా పెద్ద ఎత్తున ఊరేగిస్తారు. అనంతరం దానిని ఒక్కొక్క దేవతని 14 గ్రామాల ఏదైతే ఆలయంలో కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై మాత్రం మాట్లాడగలిగి మన సమాజ మండలి సభ్యులు ఉన్నారు. వీరు అడిగి మరుగుతుంది. చెప్పండి, ముఖ్యంగా ఊర పండుగ ఎందుకు కొనసాగుతుంది, ఎన్ని సంవత్సరాలు కొనసాగుతుంది, ప్రధాన కారణం ఏంటి? అసలు అన్ని కుల పెద్దలు మరియు కాపులు మరియు ఇతర కుల సంఘాలు ఒక 53 కుల సంఘాలు కలిసి సర్వ సమాజు ఏర్పడి సిర్నపల్లి గడిలో ఈ యొక్క మీటింగ్ జరుపుకొని ఆషాఢ మాసంలో 40-50 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము ఈ ఊర పండుగని జరుపుకుంటాము. ప్రతి సంవత్సరము వర్షాలు మంచిగా కురిచి పంటలు పండి మరియు పశువులు మనుషులు అందరికీ ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి ఈ యొక్క గ్రామ దేవతలను కోరుకుంటూ ఈ యొక్క ఊర పండుగ ఆషాఢ మాసం జరుపుకుంటాం. మీరు చెప్పిన ప్రధానంగా మొత్తం ఎన్ని ఆలయాలు ఇక్కడ ఊరేగిస్తారు? ఈ ఆలయం తర్వాత 9 ఆలయాలు ఉన్నాయి. పెద్దమ్మ, మహాలక్ష్మమ్మ, పౌడాలమ్మ, ఐచేతుల పోచమ్మ, పౌడాలమ్మ, మహాలక్ష్మమ్మ, ఇట్లా 9 గ్రామ దేవతలని. ఈ గ్రామ దేవతలకు మా యొక్క సర్వ సమాజ్ కమిటీ లోపల మా యొక్క 53 సంఘాలను మేము కలుపుకొని మెయిన్ 300 కాపీడ పెద్ద ఎత్తున అంటే 300 కాపీలు ఉంటారు. 300 కాపీలతోనే అన్ని కార్యక్రమాలు నడిపిస్తాయి. కాకపోతే ఈ 53 సంఘాలను తీసుకొని సర్వ సమాజిక్ అని ఒకటి ఏర్పాటు చేసి అదే కార్యక్రమం కార్యక్రమం చూపెట్టిన జానకిబాయి గారు అప్పుడు మాకు సంఘం ఇచ్చిర్రు. ఇక అక్కడ అది నడిపిస్తున్నాము. దానికి సీను అంటే మొత్తం ఎన్ని దేవత విగ్రహాలు ఇక్కడ తీసుకెళ్తుంటారు? 9 దేవుళ్ళ విగ్రహాలు ఆడ 2 కూర్చునేట్టు వచ్చినాం. ఆడ కంటే జెండా మందిర్ పక్కకు ఆడ కూర్చునేట్టు ఆడ ఒకటి దుబ్బకు పోతుంది, 5 చేతుల పోసేవ పులాంకు పోతుంది, మహాలక్ష్మమ్మ పులాంకే పోతుంది, మహాలక్ష్మి నగర్. ఈ దుబ్బకేమో రాట్నం పోతుంది, పెద్ద పోచమ్మకేమో పెద్ద పోచమ్మ కాడికి పోతుంది. పొంగు ఈ కార్యక్రమాలు దగ్గర 2 అయిపోతుంది. మీరు చెప్పిన ప్రధానంగా ఎక్కడ నుండి ఆలయ దేవతల విగ్రహాన్ని తీసుకెళ్తుంటారు? రూట్ మ్యాప్ ఎలా ఉంటుంది? తర్వాత ఈ యొక్క కార్యక్రమము పొద్దున 7 గంటలకు సిన్నపల్లి గడి నుంచి పూజ సామాన్ తీసుకెళ్ళి ఈ యొక్క నకాజ్ గల్లీలో 5 రోజుల నుంచి ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది. దేవతలను చేస్తారు. చేసి ఈ శనివారం రాత్రి 12 గంటలకు శారదమ్మ గద్దెకాడికి 9 దేవతలను తీసుకెళ్ళి అక్కడ పూజ చేసి ఈరోజు 9 గంటలకు ఈ యొక్క శారదమ్మ గద్దె దగ్గర నుంచి పెద్ద ఎత్తున ప్రజలు చాలా మరియు పోతురాజులు విన్యాసాలతో అక్కడి నుంచి 9 గంటలకు ప్రారంభమై ఈరోజు ఈ యొక్క కిల్ల దగ్గర ఉన్నాము. ఈ వివేకానంద సరి దగ్గర సరి చాలా ఇంపార్టెంట్. సరి అంటే 5 జొన్నలు, సోయలు మరియు గోధుమలు మరియు వరి మరియు పెసర్లు ఇవి కలిపి సరి నిర్వహించబడుతుంది. ఈ యొక్క సరి వండితే ఈ యొక్క సరి చల్లుకుంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. పంట మీద చల్లితే పంటలు బాగా పండుతాయి, మరియు పశువుల మీద చల్లితే పశువులు ఆరోగ్యంగా ఉంటాయని చెప్పి ఈ యొక్క ప్రజల నమ్మకము. ఈ యొక్క సరిని ఓ గొర్రెపిల్లను కోసి ఆ నెత్తురు తీసి పేగులు అక్కడ కలిపి ఈ సరి దాన్ని ప్రత్యేకతను ప్రజలకు అందరికీ పంచుతారు. ఈ యొక్క ఇక్కడి నుంచి బయలుదేరి ఈ యొక్క ఊరేగింపు ఈ పెద్దబార్ దగ్గర మన దుబ్బకు పెద్దమ్మ, అడెల్లి పోచమ్మ,
పడవలమ్మ ఈ 3 దేవతలు అక్కడి నుంచి తొట్లలు అక్కడ బయలుదేరుతాయి. మరియు ఇవి సిన్నపల్లి గడి దాకా అక్కడి నుంచి ఐచేతుల పోషమ్మ మరియు మహాలక్ష్మమ్మ మరియు పౌడాలమ్మ వీళ్ళు ఇక్కడ సిన్నపల్లి గడి నుంచి కులాంగ్ నుంచి రాజు స్టాచ్ దగ్గర అక్కడ పాంగ్రా దగ్గర ఈ యొక్క కార్యక్రమము 2 గంటలకు ముగింపు జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఇందూరు ప్రజలు చాలా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. వాళ్లకు మీ ద్వారా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క ఊరమండగ శుభాకాంక్షలు మీ టీవీ ద్వారా మరియు ఇందులో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులు, రెవెన్యూ వాళ్ళు, మరి పోలీసు వారు మరియు మున్సిపాలిటీ వారు మరియు ఈ ఛానల్లో అందరికీ వారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ప్రధానంగా ఈ ఊర పండుగ సంబంధించి వివిధ పార్టీల నాయకులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి మనకు టీడీపీ నాయకులు కూడా వీరు అడిగి మనకి కొంచెం చెప్పండి, ప్రధానంగా ఈ ఊర పండుగ సంబంధించి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొంటారు, ఎలా చూస్తున్నారు అసలు దీన్ని? ఏదైతే ఈ ఊర పండుగ అనేది ఉన్నదో మరి ఇది గతంలో 1869 సంవత్సరంలో ఒక ప్లేగు వ్యాధి అని మనం ఏదైతే అంటామో అప్పుడు గత్తని అంటుర్రి. ఆ బీమారి రావడం చేత అప్పుడు ఉన్నటువంటి పాలకులు మరి ఉజ్జయిని మహంకాళిని తీసుకొచ్చి సికింద్రాబాద్లో నిలిపి మరి ఆ తర్వాత ఈ జిల్లాలకు కూడా వ్యాప్తి చెందించి అది కూడా ఇందూరులో కూడా 1950 సంవత్సరంలో కూడా ఇదే విధంగా ఒకసారి గత్తర వచ్చినప్పుడు మరి ఊర పండుగ చేసి ఊరంతా తిరిగి మరి ఏదైతే కిల్లా నుండి ప్రారంభమైనటువంటి ఈ ఊర పండుగ దుబ్బ వరకు కొనసాగుతుంది. మరి అందరూ కూడా పిల్ల పాప పాడి పంట అంతా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మరి సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరపడం జరుగుతుంది. అప్పటి నుంచి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మరి ఈ విధంగా ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఇటువంటి కార్యక్రమం జరపడం జరుగుతుంది. శతాబ్దాల క్రితం ఊరికి ప్లేగు వ్యాధి వచ్చిందని చెప్పి అదే ప్లేగు వ్యాధి నివారణ కూడా అప్పటి నుంచి కూడా ఊర పండుగ నిర్వహిస్తుందని చెప్పి ప్రతి ఏటా ఈ ఊర పండుగ కొనసాగుతుంది. ఇక్కడ ఆషాఢ మాసంలో గురించి ఈ ఊర పండుగ పెద్ద ఎత్తున కూడా చిన్న పెద్ద తెరలు కూడా ప్రజలందరూ కూడా పాల్గొంటారని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. నిజామాబాద్ కిల్లా శారదాంబ ఆలయం నుండి మొత్తం 8 గ్రామ దేవతలను పెద్ద ఎత్తున కూడా ఊరేగింపు తీసుకెళ్తారు. అనంతరం ఇక్కడ కూడా సరి నిర్వహిస్తారు. సరి నిర్వహించడం వల్ల ఇక్కడ ఒక జంతువును కూడా బలిస్తారు. ముఖ్యంగా జంతువు బలిచిన రక్తాన్ని కూడా తమ పంట పొలాల్లో వేసుకుంటే కూడా ఇలాంటి చిటప్పుడు రావని చెప్పి కూడా ప్రధానంగా వీరి నమ్మకం అని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ ఊర పండుగ ఇటు గ్రామ దేవతలు కూడా తమను చల్లంగా చూడాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు కూడా ఇక్కడ అమ్మవారి గ్రామ దేవతలను ముఖ్యంగా పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున కూడా నిజామాబాద్ జిల్లాలో ప్రతి ఏటా లాగానే ఈ వ్యవసాయాలు కూడా ఊర పండుగ ఘనంగా నిర్వహిస్తున్న పరిస్థితి స్పష్టంగా చెప్పవచ్చు. కెమెరామెన్ వైపల్తో నవీన్, నిజామాబాద్.